ఆమెకి 82, 83 సంవత్సరాలు ఉంటాయి. ఆమెని చివరి సమయంలో మేము చూడాల్సి వచ్చింది మన దగ్గర పెట్టుకొని. బంధువు కాదు, ఏం కదా, ఆంగ్లో ఇండియన్ ఆమె. ఆమె మీద జాలి కలిగి దుఃఖం కలిగి నేనే తీసుకొచ్చాను ఇంటికి. ఏడేదని పొద్దులే చూద్దాము అని. ఆమెను చూశాను, బాగా చూసాము. ఇంకా పిల్లల్ని పెట్టి ఆమెకి స్నానం చేయించాము, ఆమెకి అని చూసాం. ఆయన ఒకరోజు అడిగాను, నేను ఆమెని పర్మిషన్ అడిగాను, తెలుసుకోవచ్చా మీరు ఎంత చదువుకున్నారు, మీరు ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు, ఇంత దూరం ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది, అసలు ఈ చీరాలు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది. సాయంత్రం వేళ ఆమెను అడిగినప్పుడు ఆమె ట్రాజడీ లైఫ్ ఆమెది. 84 సంవత్సరాల్లో వాళ్ళ నాన్న ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్గా చేశాడు. 2 పిల్లలే, ఆ తండ్రికి వీళ్ళిద్దరు పిల్లలు. నాకు ఆమె స్టోరీ విన్నప్పుడు ఎక్కడో కథ విన్నట్టు అనిపించింది. 2 పిల్లలు, వీళ్ళన్న ఈమె ఇద్దరు. అయితే ఈ ఆర్మీ ఆఫీసర్ పిల్లలుగా వీళ్ళు చాలా ఉన్నతమైన స్థితిని అనుభవించారు. అలాంటి స్థితి కాదు. అప్పట్లో వాళ్ళ నాన్న ఆర్మీలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంటే వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు ఇక్కడ పోలీస్ వారికి సమాచారం తెలుస్తుంది, అంటే ఎంత స్థితిలో ఉన్నాడు చూడండి. వస్తున్నాడు, ఆయనకి సెక్యూరిటీ అరేంజ్ చేయండి అని, అంత స్థితి. తర్వాత ఈమె వాళ్ళ అన్న ఇద్దరు. ఒక దినాన వీళ్ళ అన్న ఆ యూనివర్సిటీలో చదువుతా అమెరికా ఆ ప్రాంతం వెళ్ళాడు చదువుకోవడానికి. ఆ సమయంలో ఐ థింక్ 1968-69 సంవత్సరాలు అనుకుంటా, నాకు గుర్తులేదు అప్పుడు ఆమె చెప్పింది. వెళ్ళి అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అంతా అక్కడ ఉంటాయి జలపాతాలు, వెళ్ళి ఆ జలపాతాల్లో ఈత ఇస్తూ వాళ్ళ అన్న చచ్చిపోయాడు. మిగిలింది ఒకటి. ఆ సమయంలో ఆ కుటుంబం ఎంతో కుమిలిపోయింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఆ బాధ తట్టుకోలేక ఆర్మీకి రిజైన్ చేసి వచ్చాడు. వచ్చిన కొద్ది కాలానికి వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇక మీకు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు సచ్ ఏ బ్యూటిఫుల్ లేడీ. ఆమె ఓల్డ్ ఏజ్లో కూడా అలా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. నేను మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆమెకి నా 86, ఐ థింక్ 89 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి ఆమె అంత చక్కగా ఉంటుంది. ఆమె ముసలామా, హై అరిస్టోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె. ఈమెకి వివాహం నిశ్చయం చేశారు. అయితే వివాహం ఆయన డాక్టర్తో వివాహం నిశ్చయం అయింది. ఆయన అమెరికా వెళ్ళి వివాహం ఎంగేజ్మెంట్ అయిపోయింది. అమెరికా వెళ్ళాడు. ఆయన అమెరికాలో చూసుకొని వివాహం చేసుకొని ఈమెను తీసుకుని వెళ్ళాలి. అయితే అమెరికా వెళ్ళి న్యూయార్క్లో రోడ్డు దాడుతున్నప్పుడు ఒక ట్రక్ గుద్ది చచ్చిపోయాడు ఆయన. ఆ కొద్ది కాలానికి వీళ్ళమ్మ చనిపోయింది. మిగిలింది ఆమె ఒక్కటే. జీవితంలో విరక్తి చెంది తన ఆస్తి మొత్తం పేదలకు రాసి ఒంటరి ప్రయాణం చేసింది ఆమె. తన జీవిత కాలం అంతా ఆ విషాదాన్ని మోస్తూనే ఉంది. చివరికి ఆమె నా చేతికి చిక్కింది. ఆమె ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, జీవితంలో విషాదాలు ఒక్కొక్కరి జీవితంలో ఎన్నుంటాయో. నాకు ఆ స్టోరీ అప్పటిదాకా ఆమెను ఒకలాగా చూశాను, చాలా బాగా చూశాను. కేవలం దేవుని ప్రేమను బట్టి. ఎప్పుడైతే ఆమె ఆ స్టోరీ విన్నానో ఇక ఆమె మీద మరింతగా ప్రేమ పెరిగిపోయింది. నాకు మరణ పర్యంతము వరకు ఆమెను నా సొంత తల్లి కన్నా ఎక్కువ చూసుకున్నాను. అయితే దేవునిలో ఆమె నిద్రించింది. ఆ తర్వాత నాకు అనిపించింది, ఎంత కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఎక్కడ పుట్టింది ఆమె, ఎక్కడ పెరిగింది, ఆమె జీవితం ఏంటి, ఆమె స్థితి ఏంటి, ఒక్కసారి చూసినప్పుడు ఆమె జీవితం గొప్పగా మారిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఈ స్థితిలో మనం ఉన్నాం కేవలం దేవుని దయ. ఆమె లాంటి విషాదాలు ఎవరికి లేవు. జీవితంలో అన్నీ పోగొట్టుకుంది, తన ఆస్తులు వద్దనుకుంది. ఆమె కొద్ది కాలం దేవునికి సమర్పించుకున్న తర్వాత ఎవరు చూడాలి. నిజంగా దేవుడు చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తిని ఎక్కడికి నడిపించాలి ఆయనకు బాగా తెలుసు. ఆమె ఒక విషాదం, ఆమె జీవితం, ఆమె దుఃఖం, ఆమె బాధ, ఆమె దిగులు వర్ణాతీతం. అందుకు ఆమె తన జీవితంలో చాలామంది వచ్చారు ఆమెను వివాహం చేసుకోవడానికి. ఆ తర్వాత బ్రతిమలాడారు,
వారి కుటుంబ ఉన్నతమైన స్థితిని బట్టి ఆమెను అనేక మంది బ్రతిమలాడారు. ఇక వివాహం మళ్ళీ చేయిస్తాం. వివాహం జరగలేదు కదా, నీకు ప్రధానమే కదా అయ్యింది, ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావు, ఒంటరి దానివి. ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు. ఎందుకో ఆమె ఇంకా రీతిగా ఉండిపోయింది. జీవితాంతం ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోయింది. బహుశా ఒక 10 సంవత్సరాలు అనుకుంటా, 8 సంవత్సరాలు మా ఇంటికి మీకు ఎవరితో సంబంధాలు ఉంటే ఆమెకు బాగా పరిచయం అయ్యేది. చాలామందికి అర్థం కాలేదు.